ప్రెజెంట్ ఎంతో ట్రెండింగ్‌లో ఉన్న మస్కా బన్ ఎలా ఉంటదా అని ట్రై చేశాను. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్‌గా బయట ఎలా అయితే ఉంటదో సేమ్ ఇది కూడా అలానే ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రొసీజర్ కూడా ఎక్కువ ఉండదు. అండ్ ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువ. బటర్, మిల్క్ మేడ్, ఎసెన్స్ ఈ 3 ఉంటే సరిపోతాయి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బటర్‌ని 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నా. నేను 3 బన్సే కాబట్టి 2 స్పూన్స్ తీసుకుంటున్నా. మీరు ఎన్ని బన్స్ కావాలి అనంటే అన్ని క్వాంటిటీ అనేది కూడా కొంచెం పెంచుకోవాల్సొచ్చిద్ది. ఫస్ట్ బటర్‌ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకి పక్కన పెట్టుకొని, నెక్స్ట్ ఇలాగా స్మాష్ చేసుకుంటూ ఉండండి. క్రీమీ టెక్స్చర్ అనేదొస్తది. మీ దగ్గర బీటర్ కానీ ఉంటే బీటర్ యూజ్ చేయండి. లేదంటే స్పూన్‌తో అయినా మంచిగానే వస్తది. నెక్స్ట్ మిల్క్ మేడ్ అనేది దీంట్లో కొంచెం యాడ్ చేస్తున్నాను స్వీట్‌నెస్ కోసం. ఇక్కడ చూసారా? క్రీమీ టెక్స్చర్ అనేది అప్పుడే రావడం స్టార్ట్ అయింది. మంచిగా ఇలా బీట్ చేసుకుంటూ ఉండండి. మీరెంత మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే క్రీమ్ టేస్ట్ కూడా అంత మంచిగా వస్తది. నెక్స్ట్ దీంట్లోనే లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఎసెన్స్ ఉంటది కదా! మీ దగ్గర ఏ ఎసెన్స్ అయితే అవైలబుల్ ఉంటదో అది యాడ్ చేయండి. నేను వెనిల్లా అనేది యూజ్ చేశాను. చూస్తున్నారు కదా! ఫైనల్లీ మన క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి నేను నార్మల్ బన్స్ అనేవి తీసుకోలేదు. అవి పెద్దగా ఉంటున్నాయి కదా! నేనిక్కడొచ్చేసి చిన్న బన్స్ అనేవి తీసుకున్నాను. బన్స్ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. వీటిని డైరెక్ట్‌గా కట్ చేసుకొని ఇట్లాగా క్రీమ్ అయినా పెట్టుకోవచ్చు. లేదు కొంచెం ఏమన్నా హీట్ చేసుకుంటామంటే పాన్ మీద ఇలా కట్ చేసుకొని 2 సైడ్స్ అనేవి మనం రోస్ట్ లాగా చేస్తాం కదా! బ్రెడ్ రోస్ట్ అలాగన్నా రోస్ట్ లాగా చేసుకొని క్రీమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ కదా! ఇలా ట్రై చేద్దామని నేనేం రోస్ట్ చేయలేదు. డైరెక్ట్‌గా ఇట్లా క్రీమ్ అనేది పెట్టేస్తున్నా. ఫైనల్లీ మస్కా బన్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్‌కి అండ్ వ్యూయర్స్‌కి చాలా థాంక్ యూ అండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.